హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కామాక్షే నమః. భగవద్భక్తులారా, మూక కవి విరచిత మూక పంచశతిలోని పాదారవింద శతకంలోని అద్భుత రసగుళికలను తెలుసుకునేటువంటి పరంపరలో ఈరోజు అమ్మవారి పాదపద్మములను గురించి మరిన్ని చక్కటి అంశాలు తెలుసుకుందాం. మూక కవి అంటున్నారండి, అవిశ్రాంతం పంకం యదపి కలయన్యావకమయం నిరస్యన్ కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలం తులాకోటిద్వంద్వం దదపి చ గచ్చన్న తులతాం గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘయతి తే. క్రితం భాగంలో తెలుసుకున్నాం, అమ్మవారి పాదపద్మాలు చక్కగా చిత్తడిగా లత్తుకను పూసుకొని ఎంతో అప్రమేయంగా, అమోఘంగా, అద్వితీయంగా, అనిర్వచనీయంగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నాయి. ఆ పాదపద్మాలు ఆశ్రయించి మనము అమ్మవారిని సేవించుకుంటే మానవ జన్మను చక్కగా సరిదిద్దుకుని మంగళప్రదం చేసుకునే అవకాశం లభిస్తుందని. ప్రబాళం సవ్రీడం విపిన వివరే వేపయతియా స్ఫురల్లీలం బాలా తపమధిక బాలం వదతియా నవాం సంధ్యాం వంధ్యాం విరచయతి యా వర్ధయతు సా శివం మే కామాక్ష్యాః పదనళిన పాటల్యలహరి. చిగురుటాకును అటవీ కుహరాల్లో తలదాచుకునేలా బెదిరిస్తూ బాల సూర్యకాంతిని నీవు బేలగా ఉన్నావని చెప్పుతూ అప్పుడే ముసురుకునే సంధ్యకాంతులను పసలేనివిగా చేస్తున్నట్టి అమ్మవారి పాద పద్మ కాంతి ప్రవాహం మనందరికీ కూడా శుభాన్ని కలగజేయుగాక. భగవద్భక్తులారా, అప్రమేయ వర్ణన కదండి. కిరణ్ జ్యోత్స్నారీతిం నగముఖ రుచాహం సమనసాం వితన్వానః ప్రీతిం వికచ తరుణాంభోరుహ రుచిః ప్రకాశ శ్రీపాదస్తవ జనని కామాక్షి తనుతే శరత్కాల ప్రౌఢిం శశిశకల చూడ ప్రియతమే. ఓ కామాక్షి, శివుని ప్రియురాల, వెనెల కాంతులను కోటి కొనల కాంతిచే తీసివేస్తున్నావే. రాజహంసలు పరమహంసలు మనస్సులకు ఆనందాన్ని విస్తరింపజేస్తున్నావే. వికసిస్తున్న లేత పద్మాల కాంతితో ప్రకాశలక్ష్మిని వహించి నీ పాదము శరత్కాల సామర్థ్యాన్ని మాకు కనిపింపచేస్తోంది అని మూక కవి చెప్తున్నారు. నఖాం కూరస్మేరత్యుతి వితతి గంగాంభసి సుఖం కృతస్నానం జ్ఞానామృతమమలమాస్వాద్య నియతం ఉదం చన్మంజీరస్ఫురణ మణిదీపైర్మమనునో మనోజ్ఞే కామాక్ష శరణమణి హర్మ్యే విహరత. అమ్మ యొక్క పాదపద్మాలకు చక్కటి తెల్లటి గోళ్లున్నాయిటండి. ఆ గోళ్ల కాంతి ఎలా ఉందంటే గంగా ప్రవాహంలాగా ఉందిట. అంతటి చక్కటి ఆ తెల్లటి కాంతులలో తృప్తిగా స్నానం చేసి విధి విహితంగా జ్ఞానమనే అమృతాన్ని తాగుతూ గొప్పనైన కాళియందలియందు మణి దీపాల మురిసిపోతున్నా మెరిసిపోతున్న కామాక్షి మాత పాదాల మణుల మేడలో నా మనస్సు విహరించుగాక. అమ్మవారి పాదాలు మణుల మేడట. ఆ మేడలో మనమంతా విహరించాలి. ఎంత అద్భుత భావనండి ఆ మూక కవిది. భవాంబోధౌ నౌకాం జడిమ విపినే పావక శిఖ మమర్త్యేంద్రాదీనామధిమకుట ముత్తంసకలికాం జగత్తాపో జ్యోత్స్నా మకృత కవచ పంజరపుటే సుఖస్త్రీం కామాక్ష మనసి కలయే పాదయుగళీం. సంసార సాగరాన్ని దాటించే నౌక ఏమిటమ్మా అంటే శ్రీ కంచి కామాక్షి పాదపద్మాలు. బుద్ధిహీనత అనేటువంటి అడవికి కార్చిచ్చు ఏమిటమ్మా అంటే అమ్మ పాదపద్మాలు. ఇంద్రాది దేవతల శిరస్సును అలంకారమైనటువంటి మొగ్గ ఏదమ్మా అంటే అమ్మవారి పాదపద్మాలు. అమ్మ పాదపద్మాలే వారి శిరస్సు యందు. జగత్తు తాపానికి ఏమిటమ్మా ఉపశమనం అంటే ఆ వెనలే అమ్మ పాదపద్మాలు. స్వయం నిర్గతాలైన వేద పంజరంలోని ఆడచిలుకయు అయినట్టి కామాక్షి తల్లి యొక్క పాదాల జంటను ధ్యానిస్తున్నాను అంటున్నారు మూకకవి.
పరాత్మ ప్రాకాశ్య ప్రతిఫలన చంచుః ప్రణమతాం మనోజ్ఞస్త్వత్పాదో మణిముకుర ముద్రాం కలయతే యదీయాం కామాక్షి ప్రకృతిమసృణాశోధకదశాం విధాతుం చేష్టంతే ఫలరిపువధూటీకచభరా. ఓ కామాక్షి, తనకు నమస్కరించే వారికి వారి స్వరూప నిరూపణము చేయుటలో నీ పాదాలు సమర్థాలైన అందమైన మణిదర్పణాలు కదమ్మా. స్వభావ సిద్ధంగానే మృదువుగా ఉండే తన శిరోజాలతో శచీదేవి ఆ మణిదర్పణాన్ని శోధించడానికి పూనుకుంటోంది. అంటే అమ్మవారి పాదపద్మాలను ఆశ్రయించి ఇంద్రుడు, శచీదేవి, సమస్త దేవతాగణాలు ఉన్నాయని మూక కవి చెప్తున్నారు. భగవద్భక్తులారా, అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి వర్ణన మనకు మూక కవి ఈ పాదారవింద శతకంలో చేస్తున్నారు. అద్భుత స్తుతి కావ్యం కంచి కామాక్షి వైభవాన్ని తెలిపేటువంటి ఈ మూక పంచశతిలోని పాదారవింద శతకంలోని మరిన్ని రసగుళికలను తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఆ తల్లి కృపతో సమస్తము శుభకరంగా ఉండాలని ప్రార్థిస్తూ అమ్మవారి నామాన్ని స్మరించండి. పాదారవింద శతకంలోని శ్లోకాలను స్మరించి తరించి మానవ జన్మను ధన్యం చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ కామాక్షై నమః. డాక్టర్ కే భవానీ మాతాజీ గారి ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. జై 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 జగన్నాథ. ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్.